టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వము ప్రకటన చేసిందో దానికి సంబంధించి ఈరోజు తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అట్లాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచకండి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో పోలీసుల యొక్క అతి ఉత్సాహం మొదటి నుంచి కూడా తెలంగాణలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము, ఈ పోలీసు వ్యవస్థ ప్రజల యొక్క గొంతును వినిపించే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ చేస్తుంటే ఇంట్లోనే అరెస్టు చేస్తున్నారు. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే 24 గంటలు ఇస్తున్నా మీరు మంచిగా ఫ్యాన్ల కింద వండుకుంటున్నారు, ఏసీ వాటర్ తాగుతున్నారు అని పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మిమ్మల్ని 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూనే మమ్మల్ని మంచిగా ఏసీ రూమ్లలో ఫ్యాన్లలో పండబెడుతూనే ప్రజల రక్తాన్ని ధరలు ఛార్జీలు పెంచి ప్రజల రక్తాన్ని కూడా తాగుతున్నారు. ఇది మర్చిపోకండి. మా బ్లడ్ తాగుతున్నారు ఆల్రెడీ. మేము ఫ్యాన్ల కింద పడి చల్లగా ఉన్నామేమో కానీ మాకు తెలియకుండానే ఛార్జీలు పెంచి మా బ్లడ్ తాగేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. ఇది ఇక బీజేపీ అంటారా, కొత్త తమాషా, కొత్త నాటకం. తెలంగాణలో ఇద్దరు ప్రభుత్వాలే, ఇద్దరు ధరలు పెంచేటోళ్ళే. మరి కేసీఆర్ ఏమో వరి కొనుగోలు దాని మీద ఆయన బీజేపీ మీద పడతాడు. ఇద్దరు వరాలు ఇచ్చేటోళ్ళే కొట్లాడలు పెడుతున్నారు తెలంగాణలో. పెట్రోల్ డీజిల్ పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది మోడీ ప్రభుత్వం, బీజేపీ. ఆడ ఛార్జీలు వేస్తున్నది కేసీఆర్. ఈయనకేమో స్టేట్ పోలీస్ ముఖ్యమంత్రికి, మోడీ గారికి ఏమో బీజేపీ వాళ్ళకేమో సెంట్రల్ పోలీస్. మాకు స్టేట్ లేదు, సెంట్రల్ లేదు. ప్రజల కొంత వినిపించాలంటే బయటకు వస్తే మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. సరే, మీరు ఎంత రాకుండా చేసినా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనలు కొంతకాలం ఈ రకంగా చేస్తాము. కానీ తిరగబడే రోజు వస్తుంది. ఒక రోజు మీ పునాదులు కదులుతాయి. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీజేపీ నాయకులారా, మమ్మల్ని ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల కష్టాలను ప్రభుత్వాన్ని నిలదీసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ నాయకులమంతా కూడా ఖచ్చితంగా మీరు మా మీద పోలీసు ద్వారా తిరుగుబాటు చేస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది తిరుగుబాటుకి, మళ్ళీ మేమే తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. 24 గంటలు కరెంట్ ఇస్తూనే చెప్తూనే ప్రచారం చేస్తూనే ఒక రోజు అన్నావు ఒక్క సెకండ్ కరెంటు పోతే ఫోన్ కొట్టినాడు. ఏ ఫోన్ కొట్టాలి ముఖ్యమంత్రి గారికి? ఒకటే సెకండ్లో ఫోన్ చేయండి అంటాడు. గంటలు కరెంటు పోతుంటే ఎవరికి గారు ఫోన్? ముఖ్యమంత్రి గారు ఫోన్ పనిచేయదు, ఆ నంబర్ ఏమన్నా తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీజేపీ నాయకులారా, మీరిద్దరు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కొంతకాలం వేచి చూస్తాం. గాంధీ మార్గంలో, మేము గాంధీజీ మార్గంలో మా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. కానీ ప్రజల ఆవేదన ఇంకా పెరిగిన రోజు ఈ రెండు పార్టీల ప్రభుత్వాల మీద తప్పకుండా మీరు ఎంత పోలీసు పెట్టినా ప్రజా సమస్యల పరిష్కరించే దాంట్లో దాడులకు పై దాడులు ఉంటాయి. పోలీసులు కదా అని ఇళ్లలో కూర్చోము. అవసరం వస్తే ఏ పోలీసుతో అయితే మమ్మల్ని అధిగమించాలని చూస్తున్నాం అదే పోలీసు మీద దాడికి దిగుతాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం
తెలంగాణ వెనుక పోదు. వెంటనే ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచే దాంట్లో డ్రాప్ కావాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నినాదం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.